ప్రేమించానంటూ వెంటపడ్డ యువకుడు అమ్మాయిపై దాడికి తెగబడ్డాడు. అమ్మాయితో పాటు ఆమె తల్లిపైన కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కరీంనగర్లో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మందమరికి చెందిన రామకృష్ణ అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి వెంటపడ్డాడు. ప్రేమించానంటూ వేధించాడు. దీంతో అమ్మాయి తల్లి ఆమెను బంధువుల ఇంటికి తీసుకెళ్లింది. విషయం తెలిసిన రామకృష్ణ కూడా వెంటనే అబ్బాపూర్ చేరుకున్నాడు. అది తెలిసి అమ్మాయి తల్లి రామకృష్ణను మందలించింది. అది భరించలేకపోయిన రామకృష్ణ కత్తితో ఆమెపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన అమ్మాయి పైన ఇటుకతో దాడి చేశాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ తల్లి, కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంట్లోకి వచ్చిండంట. ఇంట్లోకి వస్తే పిల్లలు చూసి నువ్వు ఎందుకు వస్తున్నావు అనేసి బయటికి దొబ్బేసిండ్రంట. నేను వెనకాల ఉన్నా. గతం వచ్చిండు, నన్ను పట్టిండు, గొంతు కోయడానికి ఇట్లా పట్టేసరికి ఇట్లా ముందుకు వంగగానే వీపులో కోసిన తర్వాత నేను మొత్తుకున్నా, నన్ను చంపేస్తుండు రండి అనేసరికి పాప ఉరికి వచ్చింది. గతం నన్ను వదిలేసిండు, పాప వెంబడి పడిండు. పాప ఉరుకుతా ఉంటే నేను వెనుక ఉరుకుతూనే ఉన్నా. 100కి ఫోన్ చేసుకుంటూ వెనుక ఉరుకుతూనే ఉన్నా. ఇటుకతోని ఇట్లా ఇసిరి పెడితే, రాయితో పెడితే పడిపోయింది పాపను కూడా కోసిండు బ్యాక్ సైడ్లో. అప్పటికే అటు నుంచి అందరు ఉరికి వచ్చి అందుకున్నారు. వాడిని 6 7 వచ్చిండ్రు మొత్తం. వాళ్ళందరూ పరారైన అందరు ఉరికి వచ్చేసరికి వాడు ఒక్కడు మాత్రం దొరికిండు.